బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి ఆ నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, ధనియాలు వేయాలి. అవి కొంచెం వేగిన తరువాత అందులో ఎండుమిర్చి వేయాలి. ఒక్కొక్క ఎండుమిరపకాయ సగానికి కట్ చేసి 3-4 ఎండుమిరపకాయలు అందులో వేయాలి. అందులో అలా వేసిన తర్వాత దాన్ని వేగనివ్వాలి. వాటిని బాగా వేగనిచ్చి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అందులో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇప్పుడు పీలర్తో చెక్కి పెట్టుకున్న బీరకాయ తొక్కు, కట్ చేసిన ఉల్లిపాయలు బాగా కడిగి కడాయిలో కొంచెం నూనె పోసి అందులో వేసి ఒక 2 టమాటాలు ముక్కలుగా కోసి అవి కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గుతుండగా మనం అంతకుముందు వేపి పెట్టుకున్న సరుకులు మిక్సీలో వేయాలి. మిక్సీలో వేసిన తర్వాత ఈలోపు అది మగ్గుతుంది. బాగా మగ్గిన ఆ బీరకాయ తొక్కు అది తీసి అంతకుముందు మిక్సీ చేసిన దాంట్లోనే వేసి ఆ జారులో వేసి అన్నీ కలిపి మిక్సీ చేయాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ చేసిన దాన్ని కడాయిలో వేసి తాళింపు పెట్టాలి. ఈ విధంగా కలపాలి. ఇప్పుడు బీరకాయ తొక్కు పచ్చడి రెడీ.